శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారంలో 23వ తారీఖున రాస్యాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం జరిగింది. ఇది ప్రధానంగా జాతకుడు మీద స్థల మార్పు జరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతంలోకి మారాలన్న కానీ కొత్త ఇంట్లోకి మారాలన్న మీ ఆలోచన 100% నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే చాలా కాలంగా అమ్ముడు పోని స్థిరాస్తి ఏదైనా ఉంటే ఈ సమయంలో మీరు ఆ స్థిరాస్తి అమ్మివేయడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా అన్నదమ్ముల మధ్య దాయాదుల మధ్య స్థిరాస్తి పంపకాల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి భాగాన్ని అవతల పార్టీకి విడిచిపెట్టి మీరు వారి ద్వారా ధనం ఏదో తీసుకొని ఆ ధనాన్ని వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద స్థిరాస్తి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ సమయంలో ఒక విలువైనటువంటి స్థిరాస్తి కూడా మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది అమ్మడం వల్ల అవ్వచ్చు, అది వాటాల పంపకంలో వేరే వారికి ఇవ్వవలసి రావచ్చు. అంటే మీ అనుభవంలో ఉన్నటువంటి ఒక ఆస్తి ఇతరులకు స్వాధీనం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే సొంత గ్రామంలో మీ పెద్దవాళ్ళు సంపాదించిన స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా కాలంగా ఉన్న విభేదాలు కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. మొత్తం మీద మీకు సొంత ఇంటితో పుట్టింటి వారితో ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా చతుర్థ భావంలో రాహువు, శుక్రగ్రహాలు, బుధుడు, ఈ రవి, ఈ గ్రహాలన్నీ కూడా రావడం వల్ల చాలా వరకు తల్లిగారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు రావడం కానీ మదర్తో తీవ్రమైనటువంటి విభేదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చాలా వరకు మీరు సొంత మనుషుల్ని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఏ కారణం వల్ల అయినా సరే కొంత ఆత్మీయుల్ని మీరు ఫిజికల్గా దూరం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొంత రుణ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రుణ ప్రయత్నం ద్వారా వేరొక చోట స్థిరాస్తి కొనడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద ఈ నెలంతా కూడా చాలా బిజీగా ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ఒక అనుకోని మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతవరకు ఈ సందర్భంలో ఉద్యోగంలో కొంత అభివృద్ధి లాంటిది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి రవి అలాగే కుజుడు రాశ్యాధిపతికి వెళ్ళడం వల్ల సొంత ప్రయత్నంతో చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అయితే గొప్ప స్థాయి ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించే అవకాశం లేదు. ఒక సాధారణమైనటువంటివి సబార్డినేట్ ఉద్యోగాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ బాధ్యత తక్కువ ఫలితం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా మరి ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం కూడా కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. యాజిటీజ్గానే మీరు ఇప్పుడు వచ్చినటువంటి ధనం ఏదన్నా మీకు ధనం చేతికి వచ్చినప్పుడు అది స్థిరాస్తి మీద పెట్టుబడి పెడితేనే మంచిది తప్ప ఇతరులతో కలిసి వ్యాపారం చేసినా ఎవరికి రుణం ఇచ్చినా ఇంకోటి చేసినా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషను వాటికి దూరంగా ఉండడం మంచిది. ప్రధానంగా విద్యార్థులు విద్య సంబంధించిన విషయాలు ఇది కీలకంగా ఎడ్యుకేషను ఎగ్జామ్స్ టైం కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడి పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ వహించినా మరి విద్యలో మీరు అనుకున్న మార్కులు రావడం అన్నది జరిగే అవకాశం లేదు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు ఏలినాడు సేన అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి. ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా
దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడికి ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది. జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ, జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి అంటే రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. అంటే రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడం బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్ళి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. ఆ అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తాడు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలదు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.